నమస్తే, నేను మీ రజని. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు శనివారం మీడియాతో పాటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమంటూ కూతురు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పూర్ణచందర్ తన లాయర్తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పలు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఓ మీడియా ఛానల్స్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. కేసీఆర్, కేటీఆర్ కి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీంతో వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. సినీ తారలు, జడ్జీలు, మహిళా అధికారుల ఫోన్ ట్యాప్ చేశారన్నారు. వాళ్ళ టార్గెట్ నేతలైతే వారి ఇంట్లో మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని నిలదీశారు. ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డుకి సంబంధించిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అరవింద్ నిజామాబాద్ కి పసుపు బోర్డు సాధించారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నాం. మోదీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగనున్నాయని తెలిపారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కూడా నిజామాబాద్ లోనే ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఇక విపక్షాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఢిల్లీలో ఏటీఎం గా మార్చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి పోలేదని ఎద్దేవా వేశారు. తెలంగాణ ఎంపీ రఘునందన్ రావుకి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామని అందులో మావోయిస్టులు పేర్కొన్నారు. తమ మనుషులంతా హైదరాబాద్ లో ఉన్నారని, దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. కాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్ పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ ఆయనకు అదనపు భద్రత అవసరమని నిర్ణయించింది. ఈ మేరకు రఘునందన్ రావుకి అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో జరిగిన తొక్కిసలాట మృతులకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ యాదవ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒడిశా సీఎంఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని సీఎం వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. రథయాత్రలో అపశృతి చోటు చేసుకున్నందుకు ఒడిషా సీఎం భక్తులకు క్షమాపణలు చెప్పారు. కాగా తొక్కిసలాటలో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మోహన్ చరణ్ అధికారులను ఆదేశించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. దీంతో అమెరికా పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. భారత్ లోని ఆ మహిళ కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కి చెందిన 24 ఏళ్ల సిమ్రన్ జూన్ 20న అమెరికా చేరుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం ఆ దేశానికి వచ్చినట్లు అమెరికా అధికారులకు తెలియజేసింది. కాగా అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు తెలిపారు. జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్ చూస్తున్న ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని అన్నారు. మరోవైపు పెళ్లి కోసం కాకుండా ఫ్రీగా ట్రావెల్ చేసేందుకు సిమ్రాన్ అమెరికా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు ఎవరూ లేరని తెలిపారు. భారత్ లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపురేఖలు, మిస్సింగ్ కి ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుండి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మహానటి న్యూస్ ఛానల్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి కొత్త బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మహా న్యూస్ ఛానల్ కి వ్యతిరేక నినాదాలు చేశారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దిండిగాల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ,
టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహానటి బీఆర్ఎస్ పార్టీ పైన, పార్టీ కీలక నేతలపైన అడ్డగోలుగా అసత్య వార్తలను దుష్ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. పూరిలో రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయ చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విషాదం ఒక తీవ్రమైన హెచ్చరిక. ఇంత పెద్ద కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లు, జనసమూహ నిర్వహణ సన్నాహాలను తీవ్రంగా పరిగణించి పూర్తిగా సమీక్షించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా ముఖ్యమైనది. ఈ బాధ్యతలో ఎటువంటి లోపాలు ఆమోదయోగ్యం కాదు అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. పూరి జగన్నాథ యాత్ర ప్రారంభం కాగా ఆదివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 3 భక్తులు మృతి చెందారు. 60 మంది వరకు భక్తులకు గాయాలయ్యాయి. విశ్వనటుడు పద్మభూషణ్ కమల్ హాసన్ కి అరుదైన గౌరవం దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ 2025 కమిటీలో సభ్యుడిగా కమల్ హాసన్ ఎంపిక కావడం పట్ల ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది భారత సినీ పరిశ్రమకి గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ 6 దశాబ్దాలకు పైబడిన అద్భుతమైన నట జీవితంలో కమల్ హాసన్ గారు ఒక నటుడిగా కంటే ఎంతో ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినిమాపై చూపిన ప్రభావం భారతీయ చిత్ర పరిశ్రమపైనే కాకుండా ప్రపంచ సినిమాపైన చెరగని ముద్ర వేసిందని పవన్ కళ్యాణ్ వివరించారు. రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సినిమాలోని అన్ని విభాగాలపైన ఆయనకు ఉన్న పట్టు నిజంగా స్ఫూర్తిదాయకమని తన సందేశంలో తెలిపారు. కమల్ హాసన్ కి దక్కిన ఈ గౌరవంతో భారతీయ సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఒక కేసులో కీలకమైన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం మోసం కావచ్చేమో కానీ నేరంగా భావించే మోసం కాదని తెలిపింది. అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే అలాంటి వ్యక్తిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తెలిపితే అది నేరమే అవుతుంది. అది నిరూపించాల్సిన బాధ్యత బాధితులకు ఉంటుంది. అంటే స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే దాన్ని నేరంగా పరిగణిస్తారు. హైదరాబాద్ లోని ఖర్మన్ ఘాట్ కి చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2019లో కరకల్లా పద్మిని రెడ్డి జీవన్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులోనే కోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. జూలై 7న ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ పర్కాల మండల ఇన్ఛార్జ్ అంకిల్ల రాజు అన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో పర్కాల మండల కేంద్రంలోని అమరధామంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్, మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితంగానే వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. మాదిగ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఫలితాలను సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెలను నిర్మించి జూలై 7న జరిగే ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నా పేరు కందుకూరి సోమన్న మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జిని. గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 3 దశాబ్దాల పోరాటం, ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాల మూలంగా ఏర్పడినటువంటి ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో సుప్రీంకోర్టు ద్వారా సాధించిన తర్వాత జూలై 7వ తారీఖు నాడు గ్రామాన జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ప్రతి గ్రామం, ప్రతి మండలం మరి నూతన జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే హన్మకొండ జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామాన్ని మరి కేంద్రంగా చేసుకొని మరి జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జూలై 7వ తారీఖు నాడు మన జాతికి ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ జెండాను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని, ఎస్సీ వర్గీకరణ అనంతరం కృష్ణమాది గారు తీసుకున్నటువంటి రాజకీయ పోరాటంలో మాదిగ ఉపకులాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తిస్తారు. గద్దల సుకుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, హన్మకొండ జిల్లా. మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి
నాయకత్వంలో మాదిగలు 30 సంవత్సరాలుగా చేసిన ఎస్సీల వర్గీకరణ ఉద్యమం ఫలించి 31వ సంవత్సరంలో విజయవంతమైన సందర్భంగా ఈ 31వ సంవత్సరాన్ని ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా గ్రామాన విజయవంతం చేయడం కోసం గ్రామాలలో నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు జూలై 7వ తారీఖున ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరణలు చేసి మాదిగలు ఈ పొందిన విజయాన్ని తెలిసేలాగున ఆ రోజు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే మాదిగలు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటం విజయవంతమైన సందర్భంగా ఈ విజయవంతానికి కారణమైన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలపడం కోసం జూలై 7వ తారీఖున మాకు సహకరించిన ప్రతి ఒక్క ఏ కులం కానీ మతం కానీ చూడకుండా అన్ని వర్గాల ప్రజలను ఆ జూలై 7వ తారీఖు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేలా చేసి వారిని ఆహ్వానించి వారి కృతజ్ఞతగా శాలువలతో వారికి సన్మానం చేసి కృతజ్ఞతగా తెలుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, నా పేరు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.